ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది. ఈ 2026 సంవత్సరంలో మే 17వ తేదీ ఆదివారం నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతుంది. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి మారినప్పుడు ఈ అధిక మాసం ఏర్పడుతుంది. దీనిని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. సాధారణంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు ఈ సమయం నిషిద్ధం. ఎందుకంటే ఋగ్వేదం ప్రకారం దేవ కార్యాలన్నీ నిజమాసంలోనే చేయాలి. అయితే దీని వెనుక ఒక అద్భుతమైన రహస్యం ఉంది. అదే అధికస్య అధికం ఫలం. లౌకిక కార్యాలకు ఆటంకాలు వచ్చినా జపతపాలకు, దాన ధర్మాలకు దీనిని మించిన కాలం మరొకటి లేదు. ఈ నెలలో చేసే ఏ చిన్న పుణ్య కార్యానికైనా 1000 రెట్ల ఎక్కువ ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. సత్యనారాయణ స్వామి వ్రతాలు, నవగ్రహ హోమాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా పితృదేవతల కోసం దీపదానం చేయడం, పండ్లు పంచిపెట్టడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. అధిక మాసంలో మనం చేసే భక్తి సాధన మనల్ని భగవంతుడికి మరింత దగ్గర చేస్తుంది. అందుకే దీనిని మూఢం అనుకోకుండా ఆత్మశుద్ధికి దొరికిన అదనపు అవకాశంగా భావించాలి.